భారతదేశ సరిహద్దులు అంటే కేవలం హిమాలయాలు లేదా వాగు సరిహద్దు మాత్రమే అనుకుంటే మీరు పొరబడినట్లే. మన ప్రధాన భూభాగం నుంచి వేల కిలోమీటర్ల దూరంలో సముద్రం నడిబొడ్డున భారత్ ఒక భయంకరమైన యుద్ధ తంత్రాన్ని రచిస్తుంది. ఈ వ్యూహం చైనా గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తుంది. ప్రపంచ పటంలో ఒక చిన్న ముక్కల కనిపించే గ్రేట్ నికోబార్ ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది. ప్రధాని మోడీ నాయకత్వంలోని భారత్ చైనాకు ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ సరిగ్గా కొట్టింది. అదే గ్రేట్ నికోబార్ మెగా ప్రాజెక్ట్. ఇది కేవలం ఒక పోర్ట్ లేక ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు. ఇది చైనా మెడకు భారత్ వేస్తున్న ఉరితాడు. కానీ ఇక్కడ ఒక వింతైన విషయం ఉంది. చైనాను వణికిస్తున్న ఈ ప్రాజెక్టును అడ్డుకోవటానికి మన దేశంలోని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో స్వదేశీ ఎన్జిఓలు మాత్రమే కాదు, ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా పర్యావరణం పేరుతో దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? చైనా ఎందుకు భయపడుతుంది? విపక్షాలు ఎందుకు అడ్డుకుంటున్నాయి? ఈ రోజు పూర్తి విశ్లేషణను మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం గ్రేట్ నికోబార్ గురించి మాట్లాడుకునే ముందు దాని లొకేషన్ గురించి తెలుసుకోవాలి. ఇది అండమాన్ నికోబార్ దీవుల్లో అత్యంత దక్షిణాన ఉండే దీవి. ఇక్కడి నుండి ఇండోనేషియాకు మన చెన్నై కంటే తక్కువ దూరం ఉంది. ఇది ఎంత వ్యూహాత్మకమైన ప్రాంతం అంటే ఇక్కడి నుంచి సింగపూర్, మలేషియాలోని క్లాంగ్ పోర్ట్ మరియు శ్రీలంకలోని కొలంబోలకు దూరం దాదాపు సమానం. భారత్ ఇక్కడ దాదాపు 90,000 కోట్ల భారీ పెట్టుబడితో ఒక మెగా ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగా ఒక అంతర్జాతీయ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్, ఒక గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, ఒక పవర్ ప్లాంట్ మరియు ఒక అత్యాధునిక నగరాన్ని నిర్మిస్తున్నారు. కానీ ఇది కేవలం అభివృద్ధి మాత్రమే కాదు. ఇక్కడ అసలైన ఆట ఉంది. చైనాకు ఒక అతిపెద్ద బలహీనత ఉంది. దాని పేరే మలక్కా డిలెమ్మా. చైనాకు కావాల్సిన ఇంధనంలో అంటే చమురులో 80% ఈ మలక్కా జలసంధి గుండానే వెళ్ళాలి. ఈ జలసంధి ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే సముద్ర మార్గం. ఒకవేళ ఇక్కడ ట్రాఫిక్ ఆగిపోయినా లేదా ఎవరైనా అడ్డుకున్నా చైనా మొత్తం స్తంభించిపోతుంది. ఫ్యాక్టరీలు ఆగిపోతాయి, కరెంటు ఉండదు, యుద్ధ విమానాలు ఎగరవు. మరి గ్రేట్ నికోబార్ ఎక్కడ ఉంది? ఈ మలక్కా జలసంధికి కేవలం 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే చైనా తలుపు దగ్గర భారత్ తన కుర్చీ వేసుకొని కూర్చుందన్నమాట. ఇప్పటి వరకు చైనా స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ పేరుతో భారత్ చుట్టూ ఉన్న దేశాల్లో పోర్ట్లు నిర్మించి మనల్ని చుట్టుముట్టాలని చూసింది. కానీ ఇప్పుడు భారత్ నేరుగా చైనా ఇంధన మార్గం మీద నిఘా పెట్టింది. ఇంతటి వ్యూహాత్మక ప్రాజెక్టును ఆపటానికి మన దేశంలోని కొన్ని శక్తులు పనిచేశాయని తెలిస్తే మీరు షాక్ అవుతారు. పర్యావరణం పాడైపోతుందని, చెట్లు నరికివేస్తారని కొందరు కోర్టుకు వెళ్లారు. విదేశాల నుంచి నిధులు పొందే కొన్ని ఎన్జిఓలు ఈ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీలు కూడా ఈ ప్రాజెక్టుపై విమర్శలు చేశారు. ఇక్కడి గిరిజనులకు అన్యాయం జరుగుతుందని, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని వారు వాదించారు. కానీ విశ్లేషకులు ఏమంటున్నారు అంటే దేశ భద్రత విషయంలో ఇలాంటి ప్రాజెక్టులు అత్యంత అవసరమని. అయితే ఈ వాదనలన్నిటినీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి తోసిపుచ్చింది. ప్రాజెక్టు వ్యూహాత్మక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని పచ్చజెండా ఊపింది. ఇక్కడ మనం ఒక చరిత్రను గుర్తు చేసుకోవాలి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1943లోనే ఈ దీవులను బ్రిటిష్ వారి నుంచి విడిపించింది. వీటికి షహీద్ మరియు స్వరాజ్ దీవులని నామకరణం చేశారు. నాటి నుంచి నేటి వరకు అండమాన్ నికోబార్ దీవులను భారత్ కేవలం పర్యాటక ప్రాంతంగానే చూసింది. కానీ 2020లో గాల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణ తర్వాత భారత్ వ్యూహం మారింది. అప్పటి వరకు రక్షణ శ్రేణిలో ఉన్న భారత్ ఇప్పుడు దూకుడు పెంచింది. అంటే అదే ఈ ప్రాజెక్ట్ వేగానికి కారణం. ఫ్రెండ్స్, మీకు తెలుసా, భారత్లో ఏకైక ట్రై సర్వీస్ కమాండ్ అండమాన్ నికోబార్లోనే ఉంది. అంటే ఇక్కడ ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ ముగ్గురు ఒకే కమాండర్ కింద పనిచేస్తారు. గ్రేట్ నికోబార్ ప్రాజెక్టులో నిర్మిస్తున్న డ్యూయల్ పర్పస్ ఎయిర్పోర్ట్ వల్ల భారత్ తన ఫైటర్ జెట్లను, యుద్ధ నౌకలను కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉంచగలదు. చైనా తన గూఢచారి నౌకలను శ్రీలంక లేదా మాల్దీవులకు పంపి భారత్పై నిఘా పెట్టాలని చూస్తుంది. కానీ భారత్ ఇప్పుడు గ్రేట్ నికోబార్ నుంచి చైనా నౌకలు మలక్కా జలసంధిలోకి ఎప్పుడు ప్రవేశిస్తున్నాయో, ఎప్పుడు బయటకు వెళ్తున్నాయో సెకను నిఘా ఉంచుతుంది. ఇది చైనాకు ఒక చెక్మేట్ లాంటిది. ఈ ప్రాజెక్టు కేవలం రక్షణకు మాత్రమే కాదు, భారత్ను ఆర్థికంగా అగ్రస్థానంలో నిలబెడుతుంది. మన దేశానికి వచ్చే సరుకు నౌకలు చాలా వరకు సింగపూర్ లేదా కొలంబో పోర్ట్లలో ఆగి అక్కడి నుంచి చిన్న నౌకల ద్వారా భారత్కి వస్తాయి. దీనివల్ల మనకు సమయం, డబ్బు వృధా అవుతున్నాయి. ఒకసారి గ్రేట్ నికోబార్ పోర్ట్ పూర్తయితే ప్రపంచంలోని అతిపెద్ద నౌకలు నేరుగా మన దగ్గరికి వస్తాయి. మనం వేరే దేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఇది సింగపూర్ మరియు కొలంబోలలో ఆధిపత్యానికి తెరదించుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన మరో 3 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. నెక్లెస్ ఆఫ్ డైమండ్.
చైనా మనల్ని స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్లో చుట్టుముట్టాలని చూస్తే భారత్ నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ వ్యూహాన్ని అమలు చేస్తుంది. ఇండోనేషియాలోని సబాంగ్ పోర్ట్, ఒమాన్లోని దుక్ పోర్ట్ మరియు ఇప్పుడు గ్రేట్ నికోబార్ ఇవన్నీ చైనాను సముద్రంలో బంధించే వ్యూహాన్ని. యాక్ట్ ఈస్ట్ పాలసీ. గతంలో మనకు లుక్ ఈస్ట్ పాలసీ ఉండేది, అంటే కేవలం తూర్పు దేశాల వైపు చూడటం. కానీ మోడీ ప్రభుత్వం దీనిని యాక్ట్ ఈస్ట్గా మార్చింది, అంటే నేరుగా రంగంలోకి దిగి పనులు చేయటం. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఈ పాలసీలలో అతిపెద్ద మైలురాయి. క్వాడ్ గ్రూపింగ్. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా మరియు భారత్ కలిసి ఏర్పడిన క్వాడ్ కూటమిలో భారత్ పాత్ర చాలా కీలకం. హిందూ మహాసముద్రంలో చైనాను నిలువరించడానికి గ్రేట్ నికోబార్ ఒక లాజిస్టిక్ హబ్గా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అనేది కేవలం కాంక్రీట్తో కట్టే నిర్మాణం కాదు, అది నవభారత శక్తికి నిదర్శనం. రాజకీయాలు ఎలా ఉన్నా పర్యావరణ సమస్యలను పరిష్కరిస్తూనే దేశ భద్రతను కాపాడుకోవటం ఈరోజు అత్యంత ముఖ్యం. చైనా ఎన్ని కుట్రలు చేసినా, మన దేశంలోని కొన్ని శక్తులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా భారత్ అడుగు ముందుకు పడింది. సముద్రం నడిబొడ్డిన భారత్ నిర్మిస్తున్న ఈ సామ్రాజ్యం భవిష్యత్తులో మన దేశాన్ని విశ్వగురువుగా, ఆర్థిక శక్తిగా నిలబెడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. చైనా మెడ మీద కూర్చున్న భారత్ ఇప్పుడు ప్రపంచానికి కొత్త దశను చూపిస్తుంది. మరి ఈ ప్రాజెక్టు గురించి మీ అభిప్రాయం ఏంటి? పర్యావరణం ముఖ్యమా లేక దేశ భద్రత ముఖ్యమా? విపక్షాల వాదనలో నిజముందా? మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.